సజ్జల ఆస్తుల్ని కక్కియడానికి ఈయనెవరండి? ఏదైనా ఆక్రమిస్తే కక్కిస్తానని ఉంటాడు, అంతేగా. కక్కించుకోమని ఎవడు కదన్నాడు? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అన్యాయం చేస్తే, అక్రమం చేస్తే దాని మీద యాక్షన్ తీసుకునే హక్కు మీకుంది. చట్టానికి, మీకు కాదు, చట్టానికి. ఎవరన్నారా మాట? డిప్యూటీ సీఎం. తప్పు చేసిన వాడికి క్షమాపణ చెప్పి, తప్పు చేసిన వాళ్ళనేమో పాశ్చాత్య దీక్ష చేశాయని ఈయనేమో మమ్మల్ని గక్కిస్తాడా? ముందు వాళ్ళని గక్కించమను. 6 మరణానికి కారణమైన వారిని కక్కించమను. అది లేదు. తప్పుడు కేసులు పెడుతున్న వాళ్ళ మీద కక్కించమను. అది లేదు. ఊరికి కొయ్యి మాకు మన కోతలు డిప్యూటీ సీఎం గారిని తగ్గించమను. అసలు వాస్తవాలు తెలుసుకోమను. ఊరిని కోతలు కోస్తే సరిపోయిందా? ఈయన వెళ్ళేమంటాడు, మొత్తం బోర్డు అంతా ఈ 6 మరణానికి కారణం అంటాడు. చంద్రబాబు నాయుడు గారు 2 సస్పెండ్ చేస్తాడు. వాళ్ళేమో క్షమాపణ చెప్పండి, మేము చెప్పాలి పొమ్మంటారు. ముందు అది తేల్చుకోమను. మమ్మల్ని కక్కియటం ఎందుకు? వాళ్ళని కక్కించమను. ఎందుకు శాతగాని కబుర్లని? నేను నాకు అర్థం కాల. అనుభవం లేని శాతగాని కబుర్లని చెబుతున్నాడు. సీజ్ ది షిప్ అంటాడు. ఆ షిప్ ఎట్లా సీజ్ చేస్తారో ఆయనకి తెలియదు పాపం. అది సెంట్రల్ గవర్నమెంట్ వ్యవహారం. సీజ్ ది రైల్వే స్టేషన్ అన్న ఆశ్చర్యం లేదు రేపు తెలియక. తోలు తీస్తాను, తాట తీస్తాను, ఆ మాటలు కాస్త మానమని చెప్పండి అయ్యా. తోళ్ళు తాటలు తీయడానికి ఎవరైనా ఇది పబ్లిక్ రిప్రజెంటేటివ్, డిప్యూటీ సీఎం. తోలు తీస్తాను, తాట తీస్తాను, కూర్చోబెడతాను, నుంచోబెడతాను. ఏమైనా హెడ్ మాస్టర్వా? హెడ్ మాస్టర్లే వాళ్ళ పిల్లల్ని కొడితే తోలు ఆళ్ళ తీస్తున్నారు పేరెంట్స్ వెళ్ళి. తోలు తీస్తాను, తొక్క తీస్తాను, పిచ్చి మాటలు మాట్లాడు మాకు మన అనుభవం లేకోకుండా. చక్కగా నేర్చుకోమనండి. కాస్త చట్టానికి అనుకూలంగా మాట్లాడమనండి. కక్కిస్తాను, మింగిస్తాను, తోలు తీస్తాను, తాట తీస్తాను, సీజ్ చేస్తాను, ఇవన్నీ మీ పడుదల్లో ఉండే అంశాలు కాదు. అవి ఉన్న సినిమాల్లో చెప్పుకోండి. ఇంకా ఉన్నాయి కదా సినిమాలు, ఆ సినిమాల్లో చెప్పుకోండి. ఆ అనకుండా అభిమానులు అని వెళ్ళేస్తారు.